గారు. హాయ్ అండి. సో, అంటే సుమంత్ గారితో దిస్ ఇస్ ద సెకండ్ ప్రాజెక్ట్. అవునండి. సో, ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా చూసీగా వెళ్తారు అని అన్నారు. సో, ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని చాలా సార్లు అడిగారు అని అన్నారు గదా! సో ఆయనేం అడగలేదు. అంటే ఓకే. రాజేష్ కథ చెప్పాడు. ఆ తర్వాత సుమంత్ గారు అడిగింది ఏంటంటే ఆబ్లిగేషన్ మీద ఏం చేయొద్దు అన్నట్టు అన్నారు అంతే. ఓకే. బట్ సుమంత్ గారిని తీసుకోవడం గల అంటే లైక్ ఏంటి పాయింట్స్? ఆయనలో మీకు బాగా నచ్చేదేంటి? దట్ వాట్ ఈస్ ద పాయింట్ దట్ అట్రాక్ట్స్ యూ ఇన్ సుమంత్ గారు? మీరు చాలా తేడాగా అడుగుతున్నారు. తేడాగా ఏం గాదు. బికాజ్ ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో, దట్స్ వై ఐయామ్ ఆస్కింగ్ మీకు బాగా నచ్చేది ఏంటి అని? సుమంత్ గారి యాక్టింగ్ అండి. సో, సుమంత్ గారి యాక్టింగ్ ఆ రోల్‌లో వాసుదేవ్ అనే రోల్‌లో చాలా పర్ఫెక్ట్‌లీ ఇంప్రూవ్ అవుతారు ఆయన. సో, అండ్ ఆల్సో మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే సుమంత్ గారు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటే మాకు ఇంకో ధైర్యం బేసికల్లీ. అది ఖచ్చితంగా బాగుంటుందేమోనని. సో, ఆల్రెడీ చాలా ఫిల్టరేషన్స్ అయిపోయి ఆయన కథ చూసి పెట్టారు కాబట్టి మా పని చాలా ఈజీ అయిపోయింది. అండ్ మీరు సుమంత్ గారు లుక్ చూసిన ట్రైలర్‌లో గాని వాటిలో సూపర్బ్ ఉంటది. అండ్ వెరీ వెరీ యాప్ట్ ఫర్ దిస్ రోల్ అని. యాహ్! సుమంత్ గారు, సార్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు సేమ్ క్వెషన్ అడగాలనిపించింది. ఇప్పటివరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్‌లో చూసాము. సో, విలన్‌గా చూడాలని ఉంది. ఒక మంచి విలన్‌గా. సో, ఇఫ్ అంటే లైక్ మీ ఫ్యామిలీలో గానీ, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా యాంటీ రోల్‌గా, యాంటాగనిస్ట్‌గా చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటారు సార్? First, Mahesh Babu. Hopefully. Yeah, against him. Yeah. ఓకే డన్. డైరెక్టర్ గారు, చెప్పండి మేడం. దీస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ కామన్ ఆడియన్స్కి అర్థం అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అందరు ఎలా అయిపోయారనంటే లైక్ హీరోస్ కానీ ఆర్టిస్టులు ఎలా అయితే పిక్ చేసుకుంటున్నారో కథలు, వాళ్ళు కూడా సినిమాలు అలానే పిక్ చేసుకుంటున్నారు. సో, కామన్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు తీసుకున్న కథ? అంటే నాకు కామన్ ఆడియన్స్ మీద చాలా నమ్మకం ఎక్కువ. వాళ్ళేమీ అంత లో ఐక్యూతో ఉన్నారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి భయపడే నేను ఇంకా ట్రైలర్ చాలా షార్ప్గా కట్ చేశా. ఎక్కడ కథ రివీల్ చేయకుండా ఓన్లీ స్టైల్ అండ్ ఇంపాక్ట్తోనే థియేటర్కి రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళు నేను అనుకున్న హైస్ అండ్ బీట్ పాయింట్స్ అన్నీ వాళ్ళకి స్ట్రైక్ అవ్వాలని నేను ట్రైలర్ కూడా అట్లా కట్ చేశాను. అంటే కామన్ ఆడియన్స్ అంటే ఏముండదు, వాళ్ళకి అర్థమవుతుంది, డెఫినెట్లీ అర్థమవుతుంది, నచ్చుతుంది. అంటే మనకి సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ ఎక్కువయ్యేటప్పటికి ఏమైపోతుందంటే స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందా, అంటే లైక్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని ముందుగానే ఊహించుకుంటూ ఉంటారు. సో, నాకు తెలిసి స్క్రీన్ ప్లే రాయడంలో డైరెక్టర్స్కి కానీ స్క్రీన్ ప్లే రైటర్స్కి ఎలా అయిపోతుందంటే పెద్ద చిక్కులాగా అయిపోతుంటుంది. సో, వీళ్ళు ఊహించుకోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తుంటారు. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే అంటే నేను రాస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆడియన్ పర్స్పెక్టివ్లోనే రాస్తా. అంటే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం తీసింది చూడాల్సిన ఆడియనే. సో, వాళ్ళకి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వస్తుందంటే నేను కూడా ఆడియన్లో చూస్తాను కాబట్టి నాకు ఎగ్జైటింగ్ ఉందంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అంటే నా టేస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ టేస్ట్తో మ్యాచ్ అవుతుంది అనేది నా బిలీఫ్ అంతే. సుమంత్ గారు. ఈటీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.